హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ రివ్యూస్. లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్ ఏంటంటే అఫీషియల్గా బిగ్ బాస్ సీజన్ 8 నుంచి యష్మి గౌడ గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. ఇప్పుడే న్యూస్ బయటకి అయితే లీక్ అయిపోయింది. పాజిటివ్ ఆర్ నెగిటివ్ తనైతే కంటెంట్ ఇస్తూనే వచ్చింది స్టార్టింగ్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా. బట్ అన్ఫార్చునేట్లీ యాక్చువల్గా అందరూ పృథ్వీ అవుతారు అనుకున్నారు, కానీ బ్యాడ్ లక్లో యష్మి గారు అయితే అవుట్ అయిపోయారు. దాని కారణం మెయిన్గా 3 రీజన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో మెయిన్ రీజన్ వచ్చేసరికి ఫస్ట్ నుంచి కూడా మణికంఠన్ అయితే టార్గెట్ చేసింది తనే. సెకండ్ రీజన్ వచ్చేసరికి ఫ్లిప్ కావటం, ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట, అసలు తన అన్న మాట మీద తను నిలబడలేకపోవటం, తన దగ్గర పాయింట్స్ ఉన్నప్పుడు మాత్రం గట్టిగా చెప్తుంది, పాయింట్స్ లేనప్పుడు మాత్రం ఏడ్ చేస్తుంది, ఫ్లిప్ అయిపోతుంది. అదొకటి సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ వచ్చేసరికి మన నిఖిల్ విషయంలో మాత్రం దారుణంగా బిహేవ్ చేసింది. అది మనం అందరం చూసినాం. మామూలు ఫ్లిప్ కాదు. అక్కడ మాత్రం తనతో ఉన్న వాళ్ళు మంచిగా ఉంది, అండర్స్టాండ్గా ఉన్నారు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ లెక్క. ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేషన్స్ చేసేటప్పుడు మాత్రం బ్లేమ్ అంతా నిఖిల్ మీద పడుతుంది అనేసి, తను కొంచెం రైజ్ అవుతుంది అనుకునేసి అక్కడ మాత్రం సైలెంట్గా ఉంది. నిఖిల్ని బ్యాడ్ చేద్దాం అనుకుంది, కానీ తనే బ్యాడ్ అయిపోయింది. ఇలా ఒకటి కాదు ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి తన విషయంలో. బట్ ఓవరాల్గా మాత్రం కంటెంట్ అయితే ఇచ్చింది, బిగ్ బాస్ వాళ్ళకి సరిపోయిన కంటెంట్ అయితే ఇచ్చింది. కాకపోతే కొన్ని చిన్న నెగిటివ్స్ వల్ల తనైతే బయటకు రావాల్సి వచ్చింది. లాస్ట్ వరకు కూడా పృథ్వీ, యష్మి లీస్ట్లో ఉన్నారు. కంపేర్ టు యష్మి, పృథ్వీ టాస్క్లలో పర్ఫార్మెన్స్ బాగుంది తన బిహేవియర్ కన్నా కూడా. ఆ బిహేవియర్ ఒక్క దాని వల్లనే మెగా చిప్ కూడా దూరం చేసుకున్నాడు చాలా సార్లు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అయితే. యష్మి అయితే అయిపోయింది, ఎలిమినేట్ అయిపోయింది. ఇంకొన్ని వీక్స్ ఉంటే బాగుండేది. బట్ చాలా మందికి బయట మాత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అన్నట్టు ఎదురు చూస్తున్నారు. తప్పదు, ఇక రేపు టెలికాస్ట్ అవుతుంది అది. ఈ ఎలిమినేషన్ ఎంతమంది ఫేర్ అనుకుంటారో, ఎంతమంది అన్ఫేర్ అనుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంది అనిపించిందో అది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.